చిన్న ప్రార్థనే, కానీ చాలా శక్తివంతమైన ప్రార్థన. మాజీ బందిపోటు దొంగ చేస్తున్నాడు. మాజీ బందిపోటు దొంగ అని ఎందుకు అంటున్నానంటే, యేసయ్యను చూసిన తర్వాత ఆయన మనస్సు మారిపోయింది. యేసయ్యను చూసిన తర్వాత అతనిలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. ఇప్పుడు మారని దొంగకు మధ్యలో కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏంటో ఒకసారి గమనించండి. ఒక దొంగేమో ఆత్మీయమైన మనోనేత్రాలు ఇంకా మూయబడే ఉన్నాయి. ఒక దొంగేమో అక్కడున్న సైనికుల వలె, అక్కడున్న అధికారుల వలె యేసుక్రీస్తు ప్రభువారిని అపహాస్యం చేస్తూ దూషిస్తూ ఉన్నాడు. ఒక దొంగ అనుకుంటున్నాడు యేసయ్య కూడా మాలాంటి వాడే, హీఈస్ వన్ ఆఫ్ అస్, మాలాంటి వాడే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. కానీ మరొక దొంగను గురించి మనం గమనించినట్లయితే అతని మనోనేత్రాలు తెరవబడ్డాయి. అంత మాత్రమే కాదు, అతనిలో ఒక పశ్చాత్తాపం వచ్చిందండి. అతని స్థితి ఏంటో అతను గుర్తించాడు. అతను అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా? 40వ వచనం, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. రిపెంటెన్స్. సిలువ మీద వేలాడుతున్న దొంగలో తన స్థితి ఏంటో తను అర్థం చేసుకున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే నిజంగా ఒక గుడ్ ఫ్రైడేగా మన జీవితంలో ఉండాలంటే మన ఆత్మీయ స్థితి ఏంటో మనం గుర్తించాలి. వీ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ వేర్ వీఆర్ స్పిరిచువలీ. ఫైనాన్షియల్గా మనం ఏ పొజిషన్లో ఉన్నాం మనకు తెలుసు. ఒకవేళ విద్యాపరంగా ఎంత చదివాము, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి మనకు ఒక అంచనా ఉండొచ్చు. ఒకవేళ సామాజికంగా సమాజంలో మనకున్న విలువ ఏంటో, పేరేంటో, పలుకుబడేంటో మనకు ఒక అంచనా ఉండొచ్చు. కానీ మన జీవితంలో మనకు అసలు సిసలైన ఒక గుర్తింపు, ఒక గ్రహింపు రావాలి. అదేంటంటే, వేర్ డు ఐ స్టాండ్ స్పిరిచువలీ? నా ఆత్మీయ స్థితి ఏంటి అసలు? దేవునికి నాకు మధ్యలో ఎంత దూరము ఉంది? నేను ఆత్మీయంగా మంచి స్థితిలో ఉన్నానా, లేదంటే ఆత్మీయంగా పతనం అయిపోయి దిగజారిపోయిన స్థితిలో ఉన్నానా అనే గుర్తింపు, గ్రహింపు ఆనాడు సిలువ మీద వేలాడుతున్న దొంగకొచ్చింది. ఆ గుర్తింపు మనకొస్తేనే రక్షణ మనం పొందుకోగలము. యేసుక్రీస్తు ప్రభువారికి మనం దగ్గరగా చేయగలం. ఈ